ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర లక్ష్మీ గురువారాలు ఎప్పుడు మొదలయ్యాయి, నైవేద్యాలు ఏమేం పెట్టాలి, పూజా విధానం గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదునికి తెలిపారు. మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతంను ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుంది. 2024 సంవత్సరంలో మార్గశిర లక్ష్మీ వారంల తేదీలు: మొదటి వారము డిసెంబర్ 5, 2024 గురువారము, శుక్ల పాడ్యమి ఉదయం 11:12 వరకు. తదుపరి విదియ. ఈరోజు నక్షత్రము జ్యేష్ఠ, పగలు 3:57 వరకు. తదుపరి మూల. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యము పులగము. రెండవ వారము 12వ తేదీ డిసెంబర్ 2024 గురువారము, శుక్ల ద్వాదశి, రాత్రి 9:46 వరకు. తదుపరి త్రయోదశి. ఈరోజు నక్షత్రము అశ్విని, ఉదయం 8:32 వరకు. తదుపరి భరణి. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యము అట్లు, తిమ్మనము. మూడవ వారము 19వ తేదీ డిసెంబర్ 2024 గురువారము, బహుళ చవితి, పగలు 12:04 వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రము అశ్లేష, తెల్లవారుజాము 4:23 వరకు. తదుపరి మక. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యము అప్పాలు, పరమా అన్నము. నాలుగవ వారము 26వ తేదీ డిసెంబర్ 2024 గురువారము, బహుళ ఏకాదశి, రాత్రి 11:27 వరకు. తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రము స్వాతి, సాయంత్రము 5:42 వరకు. తదుపరి విశాఖ. ఈరోజు సమర్పించవలసిన నైవేద్యము చిత్రాన్నము, గారెలు. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తల స్నానం చేయవలను. తలంటుకు కుంకుడుకాయలు షాంపుతో చేయరాదు. ప్రత్యేకించి పూజ మూసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటంను లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి. మొదట గణపతి పూజ చేయాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి షోడశోపచారము మరియు అష్టోత్తర పూజ చేయాలి. నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షంతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇండ్లను ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియచేయండి అన్నాడు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారు? వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవి విష్ణుపాదాలు సేవిస్తూ, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకార భూషితమై లక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది. ఒక ముసలి బ్రాహ్మణ్యమూర్తి రూపంలో విష్ణుమూర్తి
ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మ, ఆ వ్రతం ఏమిటి, ఎలా చెయ్యాలి, నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అనగా లక్ష్మీదేవి మందహాసంతో ఇలా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ కొలమానంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానము అని అమ్మవారు చెప్పారు. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతం చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మనసు నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెప్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని కూడా ఆచరించాలి. గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారము ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాల్లో తిరగడము, అత్తామామలను దూషించడము, సేవించకపోవడము చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనంనకు ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని ఇంట లక్ష్మీదేవి కనిపించడు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి నిలదు. గురువారం, అమావాస్య, సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది. ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఉంటుందో లేదా నక్తం ఉంటుందో లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కుల కూర్చొని భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విడిచిన బట్టలు, మురికి ఉన్న బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీ ఇంట లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రము ఆ ఇంట తాండవిస్తుందని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలో ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఓ పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలు వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మిని ఆరాధించ. ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి
ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవి నీ చూడడంతో ఆ స్త్రీకి నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నువ్వు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతము విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగా ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, 5 కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి నారద మునీంద్రుల వారికి ఈ కథ చెప్పాడు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రతము చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.